హిందూ బంధువులకు, హిందూ ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందంగా గడిచింది వినాయక చవితి. మొట్టమొదటిసారిగా నేను వినాయక చవితికి కాణిపాకం వెళ్ళి ఆ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. అక్కడ ఆత్మీయ అన్నయ్య, ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరి మంచి కోరుకునే ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా అక్కడ నిలబడ్డాడు. ఆ అన్నే మన మురళీమోహన్ అన్న గారు. ఆ అన్నగారిని కూడా కలవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. అన్నగారు స్వతహాగా భక్తుడు అవడం వల్ల ఆ కాణిపాకం మొత్తం ఎలా ఉంది అంటే భక్తిమయంతో పరవశిస్తోంది. చాలా శుభ్రంగా, నేను ఇది గతంలో ఎప్పుడు చూడలేదు. ఇంత చక్కగా మెయింటైన్ చేయడం, చాలా చక్కగా మెయింటైన్ చేశారు. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే మురళీమోహన్ అన్న గారికి అభినందనలు తెలపాలి. ఈ విషయంలో మాత్రం ఆయన భక్తితత్వం వాడు కనపడుతోంది. ఈ కాణిపాకంలో చుట్టూ ప్రమిసెస్ అంతా చాలా నీట్గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నీట్గా దర్శనాలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. కాణిపాక వినాయక స్వామి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. గతంలో 6 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇంత అద్భుతమైన దర్శనం జరగలేదు. ఈసారి జరిగింది. నేను, మా తమ్ముడు హరితో పాటు మరి ఓబుల్ రెడ్డి ముగ్గురం కలిసి వెళ్ళాం. చాలా చక్కని దర్శనం జరిగింది. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డుకై పోరాడదాం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్, ఓం గం గణపతియే నమః. కాణిపాక వినాయక దర్శనం అద్భుతమైన దర్శనం. హిందూ బంధువులారా, ఆదివారం పూట మందు, మాంసం, కటింగ్, ఆయిల్ ఇలాంటివన్నీ మానేద్దాం.